ప్రేమించుకున్నావని తెలుసు, కానీ ఎలా ప్లాన్ చేసి కక్ష తీర్చుకుంటామని తెలీదు. అయ్యో 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 ఏంటి పిన్ని, ఏమైంది? ముఖం కడుకుంటుంటే నీ అరుపులు వినిపించి పరిగెత్తుకుంటూ వచ్చాను. వాడేరా ఇందాక నీకు ఫోన్ చేస్తున్నాడే, వాడు నన్ను చంపమని దానికి సలహాలు ఇస్తున్నాడు రా. ఎంత అన్యాయం, ఎంత అన్యాయం, ఎంత ఘోరం, ఎంత ఘోరం. చిన్నప్పటి నుంచి కన్న కూతుర్లా పెంచిన నిన్నే చంపేదాకొచ్చిందా? ఏమనుకుంటుంది అసలు? పిలు పిన్ని, దాని సంగతి ఏంటో తేల్చి పారే. పిలు పిన్ని. మేఘమాల రావే, రావే. ఏమైంది అమలత? ఏమైందా? నీ బండారం బయటపడిందే. మా కళ్ళు కప్పి నువ్వు ఎవరితో తిరుగుతున్నావో తెలిసిపోయింది. వాడు నువ్వు కలిసి నన్ను చంపేసి అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారా? ఎంత గుండెలు తీసిన బంటువే నువ్వు. ఏమైంది అమలత? నేనేం తప్పు చేశాను? నువ్వు అనేదేంటో నాకు అర్థం కావటం లేదు. నోర్మై! అమ్మో అమ్మో అమ్మో, నీకు వాడికి నేను అడ్డుగా ఉన్నానా? కాఫీలో విషం పోసి నన్ను చంపేస్తారా అని ఎవరన్నారు? ఇదిగో నీ ప్రియుడే అన్నాడే. నీ ఫోన్కి ఫోన్ చేసి నువ్వనుకొని మీ ప్లాన్ అంతా నాకు చెప్పేశాడే. నా ఫోన్ కావాలని ఇదెవరో చేసినట్టున్నారు. నాకేం తెలీదు అమలత, ప్లీజ్. స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి చూడు అమలత, చూడు, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎవరో కావాలనే చేస్తున్నాడు తప్ప నాకేం తెలీదు అమలత, నన్ను నమ్ము ప్లీజ్. ఆపవే, నేను చెవులారా విన్నానే. ఏవే, నీకు నేనేం తక్కువ చేశానే? ఎవరితోనో కులకడం కోసం నన్ను చంపించేస్తావా? నిన్ను అరకులో ఎవరితో తిరిగావో, ఎవడు నీకు ఏమేం మాటలు నేర్పాడో అవన్నీ ఈ రోజుతో నువ్వు కట్టి పెట్టకపోయావో, కట్టుబట్టలతో నిన్ను నడి రోడ్డు మీదకి నెట్టేస్తానే. నీ బతుకు మళ్ళీ రోడ్డున పడేలా చేయకపోతే నా పేరు అమ్ములే కాదు. జాగ్రత్త. అరెరెరెరే, ఇన్నాళ్ళు నేను మీద చేస్తేనే చేదరించుకొని దూరం జరిగింది ఇందుకా? ఇంట్లో పతివ్రతల వేషాలేస్తూ బయట నువ్వు ఎవరితోనో తిరుగుతున్నావా? ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా మా అమ్ములు పిన్ని నమ్మదు. నేను నిన్ను టచ్ చేసినా నువ్వే నన్ను టచ్ చేసావు అనుకుంటుంది. నాకే ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. సో పాత చెప్పులు తెగే అవసరం ఇక రానే రాదన్నమాట. నాకిక ప్రతిరోజు పండగే అన్నమాట. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి గాలి.
రిషి, అప్పుడే షెడ్యూల్ ప్యాకప్ అయిపోయిందా? యాక్చువల్గా ఏం జరిగిందంటే సార్ బా ఏమైంది? ఏం లేదు డాడీ, షెడ్యూల్ తొందరగా ఫినిష్ చేశాం. రిషి, నా బంగారే నా బంగారే, ఏరా బావున్నావా? ఏంట్రా మొహం అలా వాడిపోయింది? జర్నీ చేసి వస్తే ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది. నువ్వు ఫోన్ చేయలేదు, మేం ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎందుకురా రిషి? ఫోన్ నా దగ్గర లేదు. ఏమయ్యా చెంచా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? బాబు ఫోను దగ్గర పెట్టుకుంటే సరిపోదు. మేం ఫోన్ చేస్తే ఆ సంగతి కూడా వాడికి చెప్పాలని తెలీదు. పొరపాటైపోయింది బామ్మగారు. అప్పుడంటే బాబు అడవిలో షూటింగ్లో ఉన్నారు బామ్మగారు, షూటింగ్లో. ఇక నుంచి అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నేను చూసుకుంటాను. సర్లే, నువ్వు ఎలా ఉన్నావు రిషి? అంతా బానే జరిగిందిగా? బ్రతికే ఉన్నాను. సంతోషించండి. ఇప్పుడు ఏమైందండ్రా? వాడు అంత మాట అన్నాడు. చెంచా, రిషి ఎందుకలా ఉన్నాడు? అక్కడ ఏం జరిగింది? అమ్మో, చెప్తే బాబు తంతాడు, చెప్పకపోతే ఆయన బాబు తంతాడు. చెప్పినా చెప్పకపోయినా కోటింగే. బాబు అడవిలో తప్పిపోయాడని చెప్తే మాకెందుకు చెప్పలేదని నన్నే కాదు, డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని కూడా తిడతారు. అయ్యో, ఏం చేయాలరా దేవుడా? నిన్నే. బాబు బాబు బాధలో ఉన్నారు సార్. బాధ ఎందుకు? యూనిట్ అందరి ముందు అవమానం జరిగిందని. నా మనవణ్ణి అవమానించాడా? ఎవడాడు? వాడు కాదు బామ్మగారు, ఆమె. ఆడపిల్ల? ఎవరు? హీరోయినా? అయినా వాడు ఏ ఆడపిల్లతోనూ మిస్బిహేవ్ చేయడే. ఆ మిస్సే మిస్బిహేవ్ చేసి బాబు చింప మీద ఈడ్చి కొట్టింది మేడం. నా మనవణ్ణి చంపదెబ్బ కొట్టిందా? ఎవత్తది? రిషి మీద చేయి చేసుకున్నంత గట్స్ ఎవరికున్నాయి? ఎవరా అమ్మాయి? మేఘమాల అని కొరియోగ్రాఫర్ మేడం. ఈ పేరెక్కడో విన్నట్టుందే. మేఘమాల. మేఘమాలంటే మనం హంపి నుంచి తీసుకొచ్చిన అమ్మాయేనా? అవును సార్. మేఘమాల నీకు తెలుసా? తెలుసు మేడం. అసలు ఎందుకు చేయి చేసుకుంది? తెలుసు సార్, కానీ అందరి ముందు కొట్టిందా రాక్షసి. అంత గొడవ ఎందుకు జరుగుంటుంది?
ఆమె మేఘమాల. చెంచా నువ్వు వెళ్ళు. ఆమెను పిలిచాక వెళ్ళమంటారా మేడం? వెళ్ళమన్నాను కదా. ఫ్రెండ్, 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 ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మిమ్మల్ని పార్టీలో చూశాను ఫ్రెండ్. అవునా? మరెందుకు నా దగ్గరికి రాలేదు? అప్పుడెందుకో ధైర్యం చేయలేకపోయాను ఫ్రెండ్. ఎలా ఉన్నావు? ఇలా చాలా పెద్దదాని అయిపోయావు. మీరు మాత్రం అప్పట్లానే ఉన్నారు, యంగ్ గా. అదే గ్రేస్, అదే డిగ్నిటీ. రియలీ? ప్రామిస్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్, మీకు ఒక విషయం తెలుసా? సేతు మాస్టర్ గారి దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేస్తున్నాను. ఇప్పుడు రిషి గారి సినిమాకి నేనే కొరియోగ్రాఫర్ని, తెలుసా? తెలిసింది. అంటే నా గురించి తెలుసుకునే వచ్చారా? అవును, నీతో మాట్లాడాలని వచ్చాను. దేని గురించి? రిషిని చెంపదెబ్బ కొట్టడం గురించి. మీకు తెలిసిందా? నా మీద కోపం వచ్చిందా? భయం వేస్తోంది. ఎందుకు? చిన్నప్పుడు మీరిద్దరూ గొడవలు పడుతుంటే పసితనం అనుకున్నాను. నిన్ను పంపించేశాక రిషి పూర్తిగా నీ గురించి మర్చిపోయాడనుకున్నాను. కానీ అదంతటితో ఆగలేదని, పెద్దయినా మీలోంచి ఆ ద్వేషం పోలేదని అర్థమైంది. ఈ గొడవ ఎక్కడికి దారి తీస్తుందోనని భయంగా ఉంది ఫ్రెండ్. మీరింకా నన్ను ఫ్రెండ్ గానే చూస్తున్నారు కాబట్టి ధైర్యం చేసి చెప్తున్నాను. రిషి ఏమాత్రం మారలేదు ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి నా మీద పగ సాధించాలనే పట్టుదలతోనే ఉన్నాడు. అందుకే పార్టీ రోజు మిమ్మల్ని చూసినా నేనే మేఘమాలనంటూ పరిచయం చేసుకోలేకపోయాను. లొకేషన్లో కూడా నా పేరు అతనికి తెలియకుండా జాగ్రత్త పడ్డాను.
ఎప్పుడైతే నా పేరు మేఘమాల అని తెలిసిందో ఆ క్షణం నుంచి నరకం అంటే ఏంటో నాకు తెలిసేలా చేశాడు. ఎంత అవమానించాడో, ఎన్ని రకాలుగా హింసించాడో మీకు తెలియదు ఫ్రెండ్. ఉద్యోగం కోసం అవన్నీ మౌనంగా భరించాను. ఇంత జరిగిందా? మరి వాడి సంగతి తెలిసి నువ్వెందుకు తొందరపడ్డావు? అరకులో అందరి ముందు ఎందుకు చేయి చేసుకున్నావు? జరిగింది చెప్తాను. ఇందులో నా తప్పెంతుందో మీరే చెప్పండి. చెప్పండి ఫ్రెండ్, నేను చేసింది తప్పంటారా? ఆ అడవిలో ఒంటరిగా, భయంగా, దిక్కు తోచక, దారి తెలియక, ఎటు నుంచి ఏ జంతువు దాడి చేస్తుందో, ఎప్పుడు ఆ రౌడీలు మళ్ళీ వస్తారో అర్థం కాక ఎంత నరకం అనుభవించుంటానో మీరే ఊహించండి. ఆ టెన్షన్లో, ఆ ఉక్రోషంలో రిషి కనబడగానే నేనేం చేస్తున్నానో తెలియనంత ఆవేశంతో రిషిని చంప మీద కొట్టాను. పొరపాటు చేశావు. అసలే నీ మీద ద్వేషంతో పెరిగిన వాణ్ణి 10 మందిలో చెంపదెబ్బ కొట్టి అవమానించావు. నీ మీద పగ తీర్చుకోవడం కోసమే ఎదురు చూస్తున్న వాణ్ణి మరింత రెచ్చగొట్టావు. ఇంకేం మిగిలింది ఫ్రెండ్ నన్ను హింసించడానికి? నీకు తెలియదు, నాకు తెలుసు ఫ్రెండ్. ఇంటి దగ్గర వాడి పరిస్థితి కళ్ళారా చూశాకే నీ గురించి ఆందోళన పెరిగింది. ఎవరితోనూ మాట్లాడడం లేదు, పలకరిస్తే కసురుకుంటున్నాడు. ఒంటరిగా గదిలోనే ఉంటూ గందరగోళం సృష్టిస్తున్నాడు. నా కోసం ఒక్క పని చేస్తావా? చెప్పండి ఫ్రెండ్. ఈ గొడవకి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలన్నా, వాడి ఆవేశాన్ని పూర్తిగా చల్లార్చాలన్నా నీ వల్లే అవుతుంది. నా వల్ల? నువ్వొక్కసారి వచ్చి సారీ చెప్తే వాడు శాంతిస్తాడేమో. ఐఎమ్ సారీ ఫ్రెండ్. అతను తప్పులు చేస్తున్నాడని తెలిసినా ఇన్నాళ్ళు చేయని తప్పులకి సారీ చెప్తూనే వచ్చాను. కానీ నా సహనం కూడా చచ్చిపోయింది. ఏం జరిగితే అది జరగనివ్వండి. అతను చేసిన ఇంత పెద్ద తప్పుకి ఈసారి నేను సారీ చెప్పను. నీ వైపు నుంచి ఆలోచిస్తే నీ వాదన కరెక్టే అనిపిస్తోంది. కానీ దీనికి ఎక్కడో ఒక చోట ముగింపు అనేది ఉండాలి కదా. నన్ను చంపేసి ముగింపు పలుకుతాడేమో. చంపనివ్వండి.